The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. For the last 4 weeks, we are meditating on the life of the young man Timothy. గత 4 వారములుగా మనం యవనస్తుడైనటువంటి తిమోతి జీవితాన్ని ధ్యానిస్తున్నాం. And we have seen that almost Apostle Paul was like a father to Timothy. మనం చూసాము ఈ తిమోతికి అపోస్తలుడైన పౌలు దాదాపుగా తండ్రి లాంటి వాడుగా ఉన్నాడు. And we also saw that probably in the first missionary journey of Apostle Paul to Lystra, Timothy must have accepted Christ as his savior. It is a probability. కనుక మనం చూసాము ఒకవేళ అపోస్తలుడైన పౌలు సువార్త దండయాత్రలో మొదటిసారిగా లుస్త్రా పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ తిమోతి రక్షణ పొంది ఉంటాడని మనం అనుకోవచ్చు. And in his second missionary journey, he became a good associate. To start with, he was like a student with Apostle Paul, and because of his faithfulness, because of the concern and love of Apostle Paul, he was grown spiritually. ఆయన మొదటి సువార్త దండయాత్రలో మాత్రం రక్షణ పొందినటువంటి కొత్తగా ఉన్నటువంటి విద్యార్థిగా తను నేర్చుకునేవాడు ఉన్నాడు. కానీ రెండోసారి సువార్త దండయాత్రగా పౌలు వచ్చినప్పుడు ఆయనతో కలిసి జత పనివాడుగా కలిసి పరిచర్యకు వెళ్ళేటువంటి స్థితిలోనికి ఆయన ఎదిగాడు. Also we have seen that his background was not that much bright because his father was from Greek background and mother was a Jewish lady. అదే కాదు, ఆయన యొక్క వెనుక చరిత్ర కూడా మనం చూసాము. ఆయనకు అనుకూలంగా అంత గొప్పది చరిత్ర కాదు. ఎంచేతంటే ఆయన తల్లి యూదురాలైనా కూడా తండ్రి గ్రీకు దేశస్థుడు అని మనం చూసాం. And we also have seen that probably he must have his secular or academic education probably in Greek, and because of his mother, and he is exposed to the biblical things. సో అదే సమయంలో మనం చూసాము తండ్రిని బట్టి ఆయన ఇక గ్రీకు సంబంధమైనటువంటి సంస్కృతిలో విద్య ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన అక్కడ గడించుంటాడు. అయితే తల్లి యూదురాలు గనక ఈ యొక్క యూద సంబంధమైన ధర్మశాస్త్ర సంగతులన్నింటినీ ఆమె యూద నేర్చుకుని ఉంటాడు. So right from the childhood, Timothy was exposed to the Greek and Jewish cultures. అజేత బాల్యం నుండి కూడా తిమోతి యూదులది తర్వాత గ్రీసు దేశస్థుల యొక్క సంస్కృతులు రెండు కూడా ఆయన పరిచయమైనటువంటి వాడుగా ఉన్నాడు. And we all know Apostle Paul was visiting the places in those places only, that is we can say Greco-Roman world, and Timothy was of a great help to Apostle Paul. అపోస్తలుడైన పౌలు సువార్త కొరకై ఆ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఎక్కువగా గ్రీకు రోమా సంస్కృతులు ప్రపంచమంతా వ్యాపించిన దినాల్లో తిమోతి ఎంతో సహాయకరంగా మరి అపోస్తలుడైన పౌలుకు నిన్నాడు. And we have to appreciate the decision of his mother Eunice, grandmother Louis, and also his father allowing him to go with Apostle Paul. అదే సమయంలో తన అవైనటువంటి లూయి కానీ లేక తల్లి అయినటువంటి యూనికే కానీ అపోస్తలుడైనటువంటి పౌలుతో కూడా తను వెళ్ళేదాని కొరకే వారు అనుమతి ఇచ్చారంటే వాళ్ళు నిజంగా మనం ప్రశంసించాలి. The reason is, in his first visit, they have seen with their own eyes what has happened to this man of God, Apostle Paul. కారణం ఏంటంటే ఆ మొదటిసారి పౌలు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ దైవజనుడికి ఏం జరిగిందనేది వారి కళ్ళతో తాము చూశారు. In their place only, in Iconium, that is near Lystra, and they have beaten him, and people thought that Paul died, and they dragged him out of the city. ఆయన చూడండి, ఆయన ఉన్నటువంటి వారు ఉన్నటువంటి అదే స్థలం అంటే లుస్త్రాకు దగ్గరలో ఇకోని అనేటువంటి ప్రాంతంలో ఆయన మరి పౌలుపై వారు రాళ్ళు రువి కొట్టినప్పుడు దాదాపుగా ఆయన చనిపోయాడు అనుకుని అతను ఈడ్చుకుని వెళ్ళి ఊరి వెలుపల పడవేస్తారు అనేటువంటిది అప్పుడే జరుగుతుంది. And with their own eyes they have seen, and what will happen to a man of God like Paul, and what can be his future also. కాబట్టి సొంత కళ్ళతో వారు చూశారు ఏంటంటే దైవజనుడుగా పౌలు లాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏ విధానంగా ఉండబోతుంది అనేది వాళ్ళు చూశారు. And if we send our son Timothy with Apostle Paul, how his fate will be. కనుక మా కుమారుడు అనేటువంటి తిమోతిని అపోస్తలుడైన పౌలుతో పంపించామంటే ఆ బిడ్డ భవిష్యత్తు ఈ రీతిగా ఉంటుంది అనేది వాళ్ళు చాలా మరి భయం ఉండవచ్చు. Probably Eunice may be agreeing as mother, but father being a Greek person, maybe some objections. Somehow they convinced the father also. అంటే ఈ తల్లి యూదురాలు గనక ఆమె వెంటనే అంగీకరించుంటుంది, కానీ తండ్రి గ్రీకు దేశస్థుడు గనక కొన్ని అభ్యంతరాలు తనకు ఉండవచ్చు, అయినా కూడా వారు ఏదో రీతిగా అతన్ని ఒప్పించేశారు. Even when we want to do the ministry also, sometimes such type of obstacles will be there. కనుక మనం కూడా పరిచర్య చేసేదాని కొరకే ముందుకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అలాంటి ఆటంకాలు వస్తుంటాయి. And finally he started following
Apostle Paul. చివరిగా అపొస్తలుడైనటువంటి పౌలును ఆయన వెంబడించడం మొదలుపెట్టాడు. Because of his faithfulness, because of the grace of God and the love and concern of Apostle Paul, very quickly Timothy has become a right hand to Paul. చూడండి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆయన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ, అపొస్తలుడైనటువంటి పౌలు ఆయన పట్ల చూపించిన పట్టింపుని బట్టి త్వరగా ఆయన అంటే తిమోతి అపొస్తలుడైన పౌలుకి కుడి హస్తముగా తాను మారాడు. Last week we have seen to how many places he accompanied Paul, and when Paul was writing letters to so many people, how Timothy assisted, how Timothy was with Paul, we have seen last week. గత వారం మనం చూసాము ఏ రీతిగా అపొస్తలుడైనటువంటి పౌలు ఎన్ని స్థలాలకైనా సువార్త దండయాత్రలు వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి ఏ రీతిగా మరి తిమోతి కూడా ఆయనతో కలిసి వెళ్ళాడనేటువంటి కొన్ని వచనాలు మనం గత వారం చూసాం. Even the affection of Apostle Paul in 2 Timothy last chapter we can see, please come to me, I want to see you before I die. That was the concern and affection of Paul. అపొస్తలుడైన పౌలు తిమోతిని ఎంతగా ప్రేమించాడు, ఆయన పట్ల ఎంత ప్రేమ ఉందనేది 2 తిమోతి 4 చివరి తను రాసినటువంటి మాటల్లో నేను చనిపోవడానికి మునుపుగా నేను చూడాలి, నువ్వు నా త్వరగా శీఘ్రముగా రమ్మని అంటాడు. Such was his love for Timothy that Paul longed to see him the last time. గనుక పౌలు మా తిమోతి పట్ల ఎలాంటి ప్రేమ ఉండిందంటే చివరిసారిగా ఆయనను చూడాలని ఆశ కలిగి ఉండినాడు. Whether Timothy met him or not, nothing is written, it is unknown, and many people say that Timothy could not reach the spot before the death of Paul. ఒకవేళ తిమోతి మరి ఆ పౌలు దగ్గరికి వెళ్ళాడా లేదనేటువంటిది తెలియదు, కానీ చాలా మంది వ్యాఖ్యానకర్తలు చెప్పే సంగతి పౌలు చనిపోయిన తర్వాతే తిమోతి అక్కడ చేరుకుంటాడు అని అన్నారు. Also much is not written about the later life of Timothy. అంతేకాదు తిమోతి యొక్క తర్వాత ఆయన జీవితాన్ని గురించి కూడా బైబిల్లో పూర్తిగా రాయబడలేదు. But the commentators say he also suffered imprisonment like Apostle Paul. అదే వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే ఆయన కూడా అపొస్తలుడైన పౌలు వలె ఆయన చెరసాలలో ఖైదీగా ఉంచబడ్డాడు. And some of the people say he was also beheaded like Apostle Paul. He became a martyr because he opposed the Diana's worship in Ephesus. అంటే కొందరు వారు ఏం చెప్తారంటే తిమోతి ఆయన కూడా అపొస్తలుడైన పౌలు వలె శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షిగా అయ్యాడు. కారణం ఏంటంటే ఎఫెసులో ఆయన సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఆర్తిమి దేవి యొక్క ఆరాధనను ఆయన వ్యతిరేకించినటువంటి కారణం చేత. Now we want to see some of the principles that is the faithfulness of from Timothy's life. అలాగే తిమోతి యొక్క జీవితంలో నుండి కొన్ని మంచి గుణలక్షణాలు మనం కొన్ని చూస్తాం. And we have already seen he is a man of proven worth. కనుక మనం ఇదివరకే చూసాము ఆయన నిరూపించబడినటువంటి వాడుగా యోగ్యత కలిగినటువంటి వాడని చూసాం. How can we say? మనం ఎలా చెప్పొచ్చు? See, Paul will not give certificate to anybody so easily. Yes, we are getting certificates nowadays. ఈ దినాల్లో మనకి ఎంత ఈజీగా సులువుగా సర్టిఫికెట్లు దొరుకుతున్నట్లు పౌలు అంత ధృవీకరణ పత్రం ఒక వ్యక్తి గురించి ఇవ్వడం సులువు కాదు. If we help a person 2 or 3 times, immediately they will say, oh, very good man and very good girl. All these things people will say. చూడండి, ఎవరికైనా మనం 2-3 సార్లు సహాయపడ్డామంటే వాళ్ళు వెంటనే ఆయన చాలా మంచోడు, ఆమె చాలా మంచిది ఆయన వెంటనే చెప్పేస్తారు. Paul is not like that. అయితే పౌలు అలాంటి వాడు కాదు. He will see our outside appearance and he can see our inside condition also. ఆయన బాహ్యమైనటువంటి మన రూపాన్ని చూడగలుగుతాడు, అదే సమయంలో అంతర్గతంగా ఉన్నటువంటి మన స్థితి ఏంటో కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. So what Paul is writing about Timothy, కనుక పౌలు తిమోతిని గురించి ఏం రాస్తున్నాడు? when Paul prepared to write a letter to the Philippians, పౌలు ఫిలిప్పీలకు మరియు ఈ పత్రిక రాయటానికి సిద్ధపడినప్పుడు we all know from the prison in Rome he wrote the letter to Philippi. మనమందరం ఎరుగుదుము తాను రోమా పట్టణంలో చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీలకి పత్రిక ఆయన రాశాడు. And there was a big problem Paul was facing. పౌలు పెద్ద సమస్యను అప్పుడు ఎదుర్కొంటున్నాడు. We all know how the assembly in Philippi started. మనం ఎరుగుదుము ఏ రీతిగా ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క సమాజం ఏర్పడిందని. In Acts chapter 16 we all know how that jailer was saved and how Lydia was there and how that girl who is possessed by the demons, she was saved. We know how it started in Acts 16th chapter. చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఏ రీతిగా మరి ఆ ఫిలిప్పీ పట్టణంలో మొదట మనం చూస్తామా లూది అనేటువంటి స్త్రీ కావచ్చు, అటు తర్వాత చెరసాల నాయకుడు రక్షణ పొందటము, పుతోన దయ్యం పట్టినటువంటి ఆ యొక్క అమ్మాయి, వారి సంగతి అంతా కూడా ఆ యొక్క అధ్యాయంలో రక్షణ ఈ రీతిగా సమాజం ఏర్పడింది ఎరుగుదాం. We all know when they were singing songs there was a great earthquake. తర్వాత మనం ఎరుగుదాం వారు పాటలు మధ్యరాత్రి పాడుతున్నప్పుడు భూకంపం కలుగుతుంది. Why the earthquake came? ఎందుకు భూకంపం వచ్చింది? It is not to break the shackles of Apostle Paul or Silas. అపొస్తలుడైన పౌలు శీలలకు ఉన్నటువంటి ఆ సంఖ్యలను తెంపడానికి కాదు. God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. That earthquake came to
break the shackles of the prison keeper because he was living in sin. Sin has bound him. ఆ భూకంపం ఎందుకు వచ్చిందంటే ఆ చెరసాల నాయకుడు ఆయనకున్నటువంటి బంధకాలు తెంపబడాలి. ఎందుకంటే పాపం అనేటువంటి సంఖ్యల చేత ఆయన బంధించబడ్డాడు గనక ఆయనకు విడుదల కావాలని. God will do so many wonders. దేవుడు అనేకమైన అద్భుతాలు We చేస్తాడు. have to see it from the right perspective, from the right angle. అంచేత సంగతుల్ని సరైనటువంటి దృక్పథంలో సరైనటువంటి కోణంలో నుంచి చూడాలి. See, they are not bothered about their chains, their bonds. చూడండి, వీరు మరి వారి సంఖ్యలను బట్టి కానీ వారు బంధించబడ్డారని దాన్ని బట్టి వాళ్ళ శ్రద్ధ పట్టింపు కాదు. They are not at all bothered, they are singing songs. వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు, వారు పాటలు పాడుతున్నారు. And Apostle Paul and Silas, they know how to enjoy the joy in their trials and difficulties. అపోస్తలుడైన పౌలు శీలాలు వారు ఏ రీతిగా వారి యొక్క కష్టాల్లో శ్రమల్లో ఆ ప్రభువునందు ఆనందించాలో వారు ఎరిగినవారు. And they are singing. వారు కీర్తనలు So పాడుతున్నారు. why God allowed the earthquake that night? ఆ రాత్రి దేవుడు ఎందుకు ఆ యొక్క భూకంపాన్ని అనుమతించాడు? It is not to redeem Paul and Silas from those bonds. It is to redeem the jail keeper and his family from the bonds of sin. పౌలు శీలలను వారికి ఉన్నటువంటి ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి సంఖ్యల నుంచి వాళ్ళకి విడుదల ఇచ్చేదాని కొరకు కాదు, కానీ ఈ చెరసాల నాయకుడు ఆయన కుటుంబము వారందరినీ కూడా ఈ పాప సంఖ్యల నుంచి వారికి విడుదల ఇవ్వటానికి. God wanted to start a big assembly there in Philippi. ఆ ఫిలిప్పీలో పెద్ద సమాజం సంఘం ఏర్పడాలని దేవుని ఉద్దేశం. Yeah, his ways are different and our ways are different. ఆయన మార్గంలో వేరు, మన మార్గాలు వేరు. Many times when we preach, immediately we will tell their bonds are broken because of the earthquake. That is true, but the main purpose is God wanted to start an assembly there. Some people must come to the eternal life. కనుక చాలాసార్లు వాక్యం చెప్తా ఉంటాం కదా, వారు కీర్తనలు పాడినప్పుడు సంఖ్యలు తెంచబడ్డాయి అన్నది అది కూడా వాస్తవమైనప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ పెద్ద సంఘం ఏర్పడాలి, కొందరు నిత్య జీవం అనేటువంటి అనుభవంలోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. Whatever God does, it will have a temporal purpose, it will have an eternal purpose. అంటే దేవుడు ఏం చేసినప్పటికీ కూడా దాంట్లో ఈ రెండు సంగతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయన తాత్కాలికంగా ఉండేటువంటి కారణం ఉంటుంది, నిత్యమైనటువంటి ఒక కారణం ఉంటుంది. So the earthquake came, the temporal purpose is to break the chains of Paul and Silas. The eternal purpose is God has to start an assembly there. People are to be saved, they must be baptized. కనుక అక్కడ భూకంపం వచ్చింది, దాంట్లో దేవుని యొక్క ఉద్దేశం తాత్కాలికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పౌలు శీలల యొక్క సంఖ్యలు తెంపబడాలి. ఆయన నిత్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆత్మ రక్షణ పొందాల సంఘం ఏర్పడాలి. So Paul is having great affection, great concern for the church at Philippi. కనుక పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థుల పట్ల ఎంతో మక్కువ ప్రేమ కలిగిన వాడు. Now he is in Roman prison. ఇప్పుడు ఆయన రోమా చెరసాల్లో ఉన్నాడు. Suddenly he heard of some problems that are cropping up in Philippian assembly. ఉన్నటువంటి ఫిలిప్పీ సమాజంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయనే దాన్ని ఆయన పౌలు విన్నాడు. And some of the issues at Philippi, they needed Paul's personal attention and personal attendance also. కనుక ఫిలిప్పీలో మరి వచ్చినటువంటి సమస్యలను బట్టి పౌలు వ్యక్తిగతంగా దానిపై దృష్టి నిలపాల్సిన అవసరం వచ్చింది. అంతేకాదు వ్యక్తిగతంగా ఆ స్థలానికి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. But he is in prison. అయితే ఈయన చూడండి చెరసాల్లో ఉన్నాడు. He cannot go there. ఆయన అక్కడికి వెళ్ళలేడు. And the Roman government will not release him. రోమా ప్రభుత్వం కూడా ఆయనకు విడుదల ఇవ్వదు. Now what to do? ఇప్పుడు ఏం చేయాలి? And the assembly which is started by him, ఆయన ద్వారా ఏర్పడినటువంటి ఆ సంఘము, now so many problems are there. ఇప్పుడు అనేకమైన సమస్యలు వచ్చేసాయి. Divisions are cropping up. విభజనలు వచ్చేస్తా People ఉన్నాయి. are talking as they like. ప్రజలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. And who is the man who is having the spiritual authority? ఇప్పుడు ఆత్మీయమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడెవడు? Who can solve their problem? వారి సమస్యలకు పరిష్కారం ఇవ్వగలవాడు. Undoubtedly Paul is the person who can solve their problems, but Paul is in chains in prison. నిస్సందేహంగా మరి పౌలే వారికి ఒక సమస్యలన్నింటినీ పరిష్కారం ఇవ్వగలడు, కానీ ఆయన చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. He cannot move from that place. అందుకని ఆయన ఆ స్థలం నుంచి కదిలి ముందుకు వెళ్ళలేడు. He cannot move, but the problems need his personal attendance. చూడండి, ఈ ఇటువైపు చూస్తే ఏమో ఆయన కదలలేడు, అటువైపు చూస్తే ఆ సమస్యల్లో వ్యక్తిగతంగా ఆయన ఉండాల్సిన అవసరం. What are the problems? ఏంటి సమస్యలు? While he is writing to Philippians, Paul is writing in first chapter verse 27. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు 1వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, 1:27 అండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. See, what does it mean? దాని అర్థం ఏంటి? What is the meaning of ఎదిరించు వారికి బెదరక? Means some of the people they are rebelling. ఎదిరించు వారికి బెదరక అంటే కొందరు ఎదిరిస్తున్నారని అర్థం. తర్వాత చదువుతున్నాను.
అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షామున పోరాడుచు. So there is some strifes are there. కనుక అక్కడ కొంత పోరాటము ఆ విభజనలో ఏర్పడతా ఉన్నాయి. All are not having one mind. అందరూ కూడా ఏక మనసు కలిగి లేరు. Yeah, sometimes problems will come in every assembly. కొన్నిసార్లు ప్రతి సమాజంలో కూడా సమస్యలనే వస్తాయి. Instead of discussing over the matter, when we pray together, God will give us the oneness of mind. ఎవడైతే ఆ సమస్యను గురించి ఎక్కువగా తర్జన భర్జన చేసే దాని బదులుగా కూర్చొని ప్రార్థన చేస్తే ఏక మనసు దేవుడు ఇస్తాడు. Many times we will be having these discussions, not prayer. That's why problems will not be solved. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసే దానికి బదులుగా చర్చ అనేటువంటిది సమావేశాలు చర్చలు పెడతాం కనుక సమస్య అలాగే ఉండిపోతుంది. When a problem is there, what is your opinion? What is your opinion? What is your opinion? We never bother about what is God's opinion. సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే అందరిని కూర్చోబెట్టి నీ అభిప్రాయం ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని అందరిని అడుగుతారు, కానీ దేవుని అభిప్రాయం అనేటువంటి విషయాన్ని పట్టించుకోరు. Sometimes majority vote. కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ మంది ఏం చెప్తారో దానికి ఓటేస్తారు. In the Bible, quite often majority vote was wrong. అంటే బైబిల్లో చాలా తరచుగా మనం చూసే సంగతి ఏంటంటే ఎక్కువ మంది చెప్పింది తప్పుగా ఉండింది. 10 people said that the land of Canaan, they are going to eat us. కనుక 10 మంది వేగుల వారు చెప్పారు కదా, కనానీయులందరూ కూడా వారు మనల్ని తినేస్తారు అని చెప్పారు. The majority, one side 10 and one side 2. చూడండి, ఎక్కువ శాతం ఇటువైపు 10 మంది ఉన్నారు, ఇటువైపు 2 ఉన్నారు. Even in the life of Paul in 27th chapter, పౌలు జీవితంలో కూడా అపోస్తల కాలం 27లో many people wanted to sail. They do not know that the storm is waiting. కనుక చాలా మంది వారు ఏమన్నారంటే తుఫాన్ ఎదురుగా ఉందని వాళ్ళకి తెలియదు. కనుక చాలా మంది ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే మనం ప్రయాణం చేసి ముందుకు వెళ్దాం సముద్రంలో అంటారు. All more than 200 people are there. చూడండి, అక్కడ 200 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. I think 276 people are there. 226 మంది ఉన్నారు. 76. 77 అండి. So out of all those people, వారందరిలో only 3 people, as far as I know, they said let us not go. నాకు తెలిసినంత మట్టుకి అందులో 3 మాత్రమే ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు, వెళ్ళొద్దు అన్నారు. One is Paul, వారిలో ఒకరు పౌలు, and secondly రెండోది Luke is also there in the ship. ఆ ఓడలో లూకా కూడా ఉన్నాడు. Luke is a wonderful worker. లూకా అద్భుతమైనటువంటి దేవుని పనివాడు. Though he is a doctor, he left his practice. Many people will say Luke remained as bachelor till he died. చూడండి, లూకా వృత్తిరీత్యా వైద్యుడు అయినప్పుడు కూడా ఆయన వైద్య పని అంతా కూడా విడిచిపెట్టేసి ఆయన దేవుని పనికి సమర్పించుకొని చాలా మంది చెప్తారు చివరి వరకు కూడా వివాహం చేసుకోనకుండా ఆయన ఉన్నాడని. And he dedicated his life to serve Apostle Paul, because Apostle Paul is having many ailments. Paul needs a full-time doctor to attend him. గనుక ఆయన జీవితాన్ని అంతటిని కూడా అపోస్తలుడైన పౌలును సేవించే దాని కొరకే ప్రతిష్ఠించుకున్నాడని చేత, అంటే చాలా మంది చెప్తారు అపోస్తలుడైన పౌలుకు శరీర సంబంధమైన రుగ్మతలు చాలా ఉన్న కారణం చేత ఎప్పుడు ఆయన ప్రక్కన ఒక వైద్యుడు ఉండేది చాలా అవసరం. So not only as a companion but even as a physician. గనుక ఆయనతో పాటు సహచరుడుగా కలిసి వెళ్ళేదే కాదు కానీ వైద్యుడిగా తనతో కూడా ఆయన ఉన్నాడు. And he is having a right understanding about his ministry. అంతేకాదు ఆయన తన పరిచర్యను గురించినటువంటి సరైన గ్రహింపు కలిగి ఉన్నాడు. Much is not written that Luke has given so many messages. లూకా చాలా సందేశాలకు వర్తమానాలు ఇచ్చాడని ఎక్కువ రాయబడలేదు. But God used Luke to write 2 very important books in the Bible. అయితే చూడండి, దేవుడు లూకాను ఉపయోగించుకొని బైబిల్ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు రాసేదాని కొరకే Luke's Gospel and the Acts of Apostles. 2 పుస్తకాలు ఏంటి? లూకా సువార్త, అపోస్తల కార్యాలు. In the Bible, much is not written. He has given a wonderful message there, wonderful message here. Actually, till today, we are getting the whole information only through the pen of Luke. కనుక చూడండి, బైబిల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క లూకాను గురించి ఆయన అక్కడ వర్తమానం చెప్పాడు, సందేశం ఇచ్చాడని దాని గురించి రాయబడలేదు. కానీ ఆయన రాసినటువంటి ఆ యొక్క మరి మాటల్లో నుంచి ఎక్కువ సమాచారం మనం తెలుసుకోగలుగుతున్నాం. From this we can understand. Never think that only public ministry is the only ministry. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే బహిరంగంగా కనబడేటువంటి పరిచర్య కాదు. God will use so many people in different ways according to his divine or eternal plan. దేవుడు అనేక మందిని ఉపయోగించుకుంటాడు తన యొక్క దైవికమైన నిత్యమైనటువంటి సంకల్పాన్ని బట్టి. As this meeting is going on, so many people are praying. ఈ కుడికి ఇలా జరుగుతూ ఉంటుండగా అనేకలు ప్రార్థిస్తున్నారు. Nobody can see them. ఎవరు వాళ్ళని చూడలేరు. In the hidden arena they are there and they are praying. చూడండి, వారు ఎవరు చూడనటువంటి ఆ స్థలంలో ఉండి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. Many times our success in the public is dependent on the secret prayers offered by many people. చూడండి, చాలాసార్లు వాటంగా ప్రజలు ఎదుట మేము చేసేటువంటి పరిచర్య యొక్క విజయం అంతా కూడా వెనకల కనబడకుండా చేస్తున్నటువంటి వారి యొక్క ప్రార్థనల మీద So the ఆధారపడి. decision of Luke was, కనుక లూకా తీర్మానం ఏంటంటే serving a man of God is serving God. దైవజనుని ఆయనకు పరిచర్య చేయటము దేవునికి పరిచర్య చేయటము. Not every man of God.
అంటే దైవజనులు అంటే అందరు కాదు. That is, some people they are with wolves in sheep raiment. కొందరు ఉంటారు, వారు చూడండి ఈ యొక్క తొడేలు మరి గొర్రె చర్మలు కప్పుకున్న తొడేళ్ళు. See, you have to see whether God is with them or not. అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడా లేదని చూడాలి మనం. And if you are convinced that God is with them, దేవుడు వారితో ఉన్నాడు అని మీరు తెలుసుకున్నప్పుడు, serving a man of God is a service to God. దైవజనునికి పరిచర్య చేయటము దేవునికి పరిచర్య చేయటంతో సమానం. So Luke was there in that ship. కనుక ఆ ఓడలో లూకా ఉన్నాడు. Because while writing 27th chapter, what Luke is writing? ఎంచేతంటే అపొస్తల కార్యాలు 27వ అధ్యాయం రాస్తా ఉంటున్నప్పుడు లూకా ఏం రాస్తాడు? First verse, మొదటి వచనములో 27:1. 27:1 అండి. మేము ఓడ ఎక్కి, మేము, that is, he is including himself. That is the only secret we can get. గనక మేము అని ఆయన తను కూడా ఉంచి రాశాడు గనక దాన్ని బట్టి ఆ రహస్యం మనకు అర్థమవుతుంది. So Paul is there, కనుక పౌలు ఉన్నాడు, and Luke is there, లూకా ఉన్నాడు. and in the same portion Aristarchus is also there, a believer. అదే భాగంలో మనం చూసినప్పుడు అరిస్తార్కు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన విశ్వాసి. And so these three people, they opposed, and 273 people, let us go, they said. కనుక వీరు ముగ్గురు మాత్రము మనం వెళ్ళకూడదని చెప్తారు. అయితే మిగతా 276 మంది ఉన్నారు, వీరందరూ లేదు వెళ్దాం ముందుకంటే. And so majority, many times it can be wrong. కనుక చాలా సార్లు మెజారిటీ అనుకుంటాము కానీ వాళ్ళే తప్పు ఉంటారు. So we are not bothered about majority or minority, but we must wait in the presence of the Lord to find out the opinion of God. కనుక ఎక్కువ మంది ఏం చెప్తున్నారు తక్కువ మంది ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి కాదు, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని ఆలోచన ఏంటనేది మనం కనుక్కోవాలి. So here in Philippi, కనుక ఇక్కడ ఫిలిప్పీలో there are some strifes are there. అక్కడ కొంత పోరాటము వారి మధ్యలో So ఏర్పడింది. everybody was expecting Paul to attend that assembly. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం ఆశిస్తా ఉన్నారంటే పౌలు వ్యక్తిగతంగా ఆ సంఘాన్ని దర్శించాలని. Not only that, in chapter 2 of Philippians, అదే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో in the first verse, మొదటి వచనంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నాయడలా మీరు ఏక మనస్సులగునట్లుగా. again the same thing Paul is stressing. మరలా అదే సంగతి పౌలు నొక్కి రాస్తున్నాడు. You must be like-minded people. మీరు ఏక మనస్కులై ఉండాలి. I am talking about the problems in the assembly at Philippi. ఫిలిప్పీ సంఘములో ఉన్న సమస్యల గురించి చెప్తున్నాను. Chapter 3 verse 2. 3వ అధ్యాయం 2వ వచనం. Chapter 3 verse 2. 3వ అధ్యాయం 2వ వచనం అండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. See what a hard words he is using. చూడండి ఇలాంటి మరి కరకైన మాటలు వాడుతా ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? What is the as far as the Bible is concerned, what is written about a dog? చూడండి బైబిల్ విషయానికి వచ్చినప్పుడు బైబిల్లో కుక్కను గురించి ఏం రాయబడింది? It will go after its own vomit. కుక్క తన సొంత వాంతి ఎదుకు తిరిగి వెళ్తుంది. Whatever it is not for me, it vomits it, but once again it will go after it. ఏదైతే నాది కాదు అనుకుంటుందో దాన్ని వాంతి చేస్తుంది, దాని తర్వాత మరలా అక్కడికి వెళ్తుంది. So here very strong word Paul is using while writing to Philippians. కనుక ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తూ పౌలు చాలా బలమైన మాట వాడుతున్నాడు. Beware of dogs and beware of evil workers, beware of the concision. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. Some are workers only, but the title given is evil workers. చూడండి కొందరు గురించి అంటాడు పనివారే, అయితే వాళ్ళకి ముందు జోడిస్తూ అంటాడు దుష్టులైన పనివారు. And some people, they are still preaching about the Old Testament law of Moses, that is circumcision. That's why beware of కన్సెషన్. కొందరు ఇంకను పాత నిబంధన అంటే ఈ మోషే సంబంధమైనటువంటి సున్నతి చేయించుకోవాలని చెప్తుంటారు కనుక ఈ ఛేదనను ఆచరించే వారి విషయం జాగ్రత్త అంటాడు. You must be very careful. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Because in Acts chapter 15 verse 1 we can see some people from the headquarters Jerusalem came, from Judea came, unless you are circumcised according to the law of Moses you cannot be saved. They are preaching wrong doctrine. ఎంచేతంటే మనం ఎరుగుదాం అపోస్తలుల గారు 15వ అధ్యాయంలో యెరూషలేము అనేటువంటి ఆ కేంద్ర స్థలంలో నుంచి మొదటి వచనంలో మనం చూసినప్పుడు వారు అక్కడి నుంచి కొందరు వస్తారు, వారు యూదయ ప్రాంతం నుంచి కూడా వారు వచ్చి వారు ఏమంటారంటే మీరు సున్నతి చేయించుకుంటేనే తప్ప, వచనం చదువుతున్నాను, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. Very clearly the disciples and everybody, even Lord Jesus Christ, everybody preached that the salvation is in the name of the Lord. చాలా స్పష్టంగా యేసుప్రభువారు గాని లేక అపోస్తలులు గాని ప్రకటించింది ఏంటంటే రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి. In Acts 4:12 it is so clear that there is no salvation in no other name. అపోస్తల కార్యాలు 4:12లో ఎంత స్పష్టంగా ఉంది, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ పొందలేదు. But suddenly some people, they came from Judea and they are preaching
unless you are circumcised according to the law of Moses, you cannot be saved. What a wrong doctrine it is. అయితే అకస్మాత్తుగా కొందరు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని ఈ తప్పుడు బోధను వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చెప్తా And ఉంటున్నారు. suddenly, in the absence of great men of God like Paul, this type of things they have cropped up. చూడండి ఆ గొప్ప దైవజనులైనటువంటి అపోస్తలుడైన పౌలు లాంటి వారు లేని కారణం చేత ఈ రకమైనటువంటి తప్పుడు బోధలు ఎక్కువగా ప్రబలిపోయినాయి. That's why while writing to the Philippians, Paul is writing, I cannot come, but I am sending this letter. Beware of dogs, beware of evildoers, beware of this circumcision. అంచేత అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీలకు పత్రిక రాస్తాంటాడు, నేను ఒకవేళ రాకపోవచ్చు కానీ మీరు మాత్రమే కుక్కల విషయం జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, చేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. And he writes, they are the enemies of the cross of Christ. అంతేకాదు వాళ్ళ గురించి రాస్తాడు ఏంటంటే వారు క్రీస్తు శిలువకు శత్రువులు అంటాడు. Same 3rd chapter in verse 18 of Philippians. ఇదే ఫిలిప్పీ పత్రిక 3:18 అంటాడు. What he is writing? ఆయన ఏమంటాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. Yes, why he is writing to Philippians? ఎందుకు ఫిలిప్పీలకు రాస్తున్నాడు? Because some people who are coming to the house of God, they are leading a life as enemies of the cross of Christ. ఏం చేద్దంటే కొందరు మరి అక్కడ చూసినప్పుడు దేవుని సంఘములో ఉన్నటువంటి వారి క్రీస్తు పిలుపు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. And he is telling, earlier also I told you, now also I am telling by weeping. కనుక తర్వాత ఆయన అంటాడు కదా, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుచుచూ చెప్పుచున్నాను. And also in 4th chapter 4వ అధ్యాయం and verse 2, 2వ వచనం what Paul is writing? పౌలు ఏం రాస్తున్నాడు? I beseech Euodias and beseech Syntyche that they be of the same mind in the Lord. That shows there are differences. 4:2 ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యవోదియను సుంటకేను బతిమాలుకొనుచున్నానంటే అక్కడ చూడండి ఆ విభేదాలు అనేటువంటి మరలా ఏర్పడ్డాయి. So there are some problems, spiritual problems in the church at Philippi. కనుక ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘములో ఆత్మీయంగా సమస్యలు అవన్నీ కూడా తలెత్తాయి. Today also, ఇది నాలో కూడా I think 15-20 years back, one man of God, Brother Michael Woods, have come to Hebron and shared the word of God for almost one full week. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మైకిల్ వుడ్స్ అనేటువంటి దైవజనుడు ఆయన హెబ్రోన్కి వచ్చాడు. వారం పాటు ఆయన ఇక్కడ ఉండి దేవుని వాక్యం అందించాడు. Brother Dana Congdon and also Brother Michael Woods, they have come together to Hebron. సో డానా కాంగ్డన్, మైకిల్ వుడ్స్ వీరిద్దరు కూడా ఆ దైవజనుల వారు హెబ్రోన్కి వారం పాటు పరిచర్య కొరకు వచ్చారు. Now Dana Congdon is still alive. He is working for Watchman Assemblies in states, but Michael Woods is called to glory. ఇప్పుడు డానా కాంగ్డన్ గారు ఇంకా సజీవుడిగా ఉంటున్నాడు. ఆయన వాచ్మెన్ని వారితో కలిసి అంటే ఆ పరిచర్య బృందం వారితో సేవ చేస్తున్నాడు యూఎస్లో. మరి మైకిల్ వుడ్స్ గారు మహిమలను పిలవబడ్డారు. And he was in a very high position in IBM in those days. మరి ఆ దినాల్లో ఐబిఎంలోనే ఆయన చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. He was the vice president or something like that. ఆయన వైస్ ప్రెసిడెంట్ అలాంటి స్థానంలో ఉన్నాడు. Very intelligent man. చాలా మరి తెలివి కలిగిన At వ్యక్తి. the same time, very, very godly man. అదే సమయంలో ఎంతో భక్తి కలిగిన వాడు. Wonderful truths from the book of Proverbs he spoke during those days. సామెతల గ్రంథంలో ఉండే అద్భుతమైనటువంటి సత్యాల్ని ఆ దినాల్లో ఆయన చెప్పాడు. I was translating him. నేను ఆయనకి తర్జుమా చేస్తా So ఉన్నాను. after the meeting is over, కనుక కూడిక అయిపోయిన తర్వాత and one day we used to chit chat కనుక at the dining table like that. ఇక భోజన బల్ల దగ్గర అక్కడ మామూలుగా మాట్లాడుకునే వాళ్ళమి. And during the time of discussion, మామూలుగా మాట్లాడుతున్న సమయంలో he said something till today I could not forget. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పటికి నేటికి నేను మర్చిపోలేను. That is, ఆయన ఏమన్నాడంటే, the Bible says, where 2 or 3 are gathered in my name, I am there in their midst, in Matthew's gospel. మత్తయి సువార్తలో బైబిల్లో రాయబడింది కదా, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉండును అని రాయబడింది. And what he said, ఆయన ఏమన్నాడు చెప్పాల్సా? that is true, that is there in the Bible. అది సత్యమే, బైబిల్లో అది ఉంది. But now in this 20th century or 21st century, I am telling, అయితే 20వ శతాబ్దంలో లేక 21వ శతాబ్దంలో నేను చెప్పేది we ఏంటంటే can write like this. మనం దాన్ని ఈ రీతిగా రాయొచ్చు. What is that? అదేంటి? Where 2 or 3 are gathered, 2 or 3 parties are there. ఆయన ఏం చెప్పాడంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ 2-3 గుంపులు పార్టీలు ఉంటాయి. What he prophesied, we are seeing everywhere today. ఆయన ఆ దినాన్ని ఏదైతే ప్రవచించాడో ఇది నా అన్ని స్థలాల్లో చూస్తున్నా. So where 2 or 3 are gathered, 2 or 3 parties, this man is one party, that man is one party, now and then they together are one party, isn't it? కనుక 2-3 కూడినటువంటి స్థలంలో 3 పార్టీలు 3 గుంపులుగా ఉంటాయి. ఆయన ఒక పార్టీ, ఈయన ఒక పార్టీ, కొన్నిసార్లు ఆ ముగ్గురులో 2 ఒక పార్టీ అలాగైతారు. Such a loving assembly
such an assembly who was sending so much amount to so many places. In that Philippi assembly, there are so many spiritual problems. చూడండి, అంత గొప్ప ఆత్మీయమైనటువంటి సమాజము, ఎంతో ప్రేమపూర్వకంగా అనేక మందికి మరి కానుకలు పంపిస్తూ ఉన్నటువంటి వారి మధ్యలోనే సమస్యలు They ఏర్పడతాయి. are very sacrificial people. వారెంతో సమర్పణాపూర్వకమైన వారు. They donated so much. వారు ఎంతగానో వాళ్ళు చూడండి ఇతరులకు సహాయపడ్డారు, And Paul దానాలు. appreciated that. దాన్ని బట్టి పౌలు ఎంతో వారిని ప్రశంసించారు. But in such an assembly, అలాంటి సమాజంలో some problems came. కొన్ని సమస్యలు వచ్చాయి. And Paul came to know about it. పౌలుకు ఆ సమస్యలు ఏంటో మరి ఆయన తెలిసింది. Actually, Paul has to go and solve all those problems because he is a stalwart, spiritual stalwart. చూడండి, ఆత్మీయంగా ఆయన చాలా గొప్ప దైవజనుడు కనుక నిజానికి పౌలే వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాల్సినటువంటి వాడుగా But he ఉన్నాడు. cannot go. అయితే ఆయన వెళ్ళలేని He has పరిస్థితి. to send someone in his place. ఆయన స్థానంలో ఆయనకు బదులుగా నన్ను పంపించాలా. Because it is a very important mission. It is not an ordinary thing. చూడండి, ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి పని, బాధ్యత, సామాన్యమైనటువంటిది కాదు. Because the desire of Paul is the person who is going there, he must unite the people. చూడండి, ఎందుకంటే పౌలు యొక్క ఆశ ఏంటంటే అక్కడికి వెళ్ళేటువంటి ఆ యొక్క వ్యక్తి మనుషులందరినీ ఐక్యపరచాలి, ఒక్కటిగా చేయాలి. And somehow he has to show some spiritual principles and he has to bring them to unity, not to division. కనుక ఏదో రీతిగా ఆత్మీయమైనటువంటి నియమాలు ఏంటో వాళ్ళకి చూపించి వాళ్ళందరినీ కూడా ఏకత్వంలో తీసుకురావాలి, కానీ మరలా విభజించకూడదు. Many people are there to divide. చాలా మంది విభజించడానికి ఉన్నారు. For that you need not go. దాని కొరకే నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. Great people of God, they will unite. అయితే గొప్ప దైవజనులు వారు ప్రజలను కలుపుతారు. Then there will be a big question in the mind of Apostle Paul. అప్పుడు అపొస్తలుడైన పౌలు మనసులో పెద్ద ప్రశ్న ఏర్పడి ఉంటుంది. Who can do this ministry? ఈ పరిచర్య ఎవరు చేయగలరు? Who are with me? నాతో ఎవరున్నారు? Luke is there. లూకా ఉన్నాడు, Timothy is there. తిమోతి ఉన్నాడు, And so Aristarchus is there. అరిస్తార్కు ఉన్నాడు. And the problem is a major problem in a very good assembly. చాలా మంచి సమాజంలో పెద్ద సమస్య ఏర్పడింది. Oh, the assembly is having all appreciation from Paul. ఆ సమాజం అయితే పౌలు నుండి చాలా మెప్పుకోలు మాటలు And in పొందింది. such a wonderful assembly, why Satan entered? అలాంటి అద్భుతమైనటువంటి సంఘంలో ఎందుకు సాతానుడు Why ప్రవేశించాడు? divisions? ఎందుకు విభజనలు? And why these wrong doctrines regarding the Old Testament law? ఎందుకని ఈ పాత నిబంధన ధర్మశాస్త్రం గురించినటువంటి తప్పుడు బోధలు? Why the workers have become evil workers? ఎందుకని పనివారు దుష్టమైన పనివారుగా There was అయిపోయారు? a great burden in the heart of Apostle Paul. అపొస్తలుడైన పౌలు యొక్క హృదయంలో గొప్ప భారం వచ్చింది. Whom to send? ఎవరిని పంపాలి? He must have prayed and prayed. ఆయన చాలా ప్రార్థన He must చేస్తుంటాడు. have seen the lives of all the people with him. ఆయనతో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాన్ని చూస్తుంటాడు. And ultimately, చిట్ట చివరికి he selected Timothy. తిమోతిని ఎన్నుకున్నాడు. Now you can understand the credibility or the credentials of Timothy. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాము తిమోతిలో ఉన్నటువంటి యోగ్యతలు ఏంటి. In chapter 2, రెండో అధ్యాయంలో what Paul is writing, పౌలు ఏం రాస్తాడు? verse 19. 19 నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీదకు పంపుటకు ప్రభువైన యేసును నిరీక్షించుచున్నాను. And verse 20, what a certificate he is giving. చూడండి, 20వ వచనంలో ఆయన గురించి ఎలాంటి ధృవీకరణ మాటలు చెప్తాడు. What చూడండి he is telling? ఆయన ఏమంటాడు? For I have no man like-minded who will naturally care for your sake. అంటాడు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. I thought that I am the only one who is worrying for Philippi. ఈ ఫిలిప్పి కొరకు నేను ఒక్కనే చింతిస్తున్నాను అనుకున్నాను. But there is another man. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు. And there is no third man. మూడో వాడు ఎవరు లేరు. There is no man like Timothy who is with me, who is having that care and concern for you. మీ విషయమే నిజముగా క్షేమము, మీ క్షేమ విషయం ఎలాంటి చింత కలిగిన వాడు తిమోతి లాంటి వాడు ఇంకోరు నా దగ్గర లేరు. In other words, what Paul is telling, వేరొక మాటల్లో పౌలు ఏమంటున్నాడు? Luke is with me, very good man, but he is not having that much care and concern for you because there is no other man other than Timothy with me. గనక ఈ లూకా నాతో ఉన్నాడు, కానీ మీ విషయం ఆయనకి తెలియని కారణం చేత మీ విషయమే, ఆ క్షేమం విషయమైనటువంటి పట్టింపు ఆయనకు అంతగా లేదు. అయితే నాతో తిమోతి ఒక్కడే ఉన్నాడు, మిగతా ఎవరు కూడా లేరా చింత కలిగిన I know వారు. many believers in Rome. రోమాలో చాలా మంది విశ్వాసులు ఎరుగుతున్నారు. Yes, they are coming to me regularly. క్రమంగా నా దగ్గరకు వస్తున్నారు. But nobody is like Timothy. అయితే తిమోతి వల్ల ఎవరు లేరు. He is, and in verse 20, 20వ వచనంలో అంటాడు yes, చూడండి, for I have no man like-minded who will naturally, see, that is naturally, it is not compulsion. See, that is, what can I say, written in his heart of Timothy. గనక అంటాడు, మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అంటాడు. అంటే ఆయన లోపల సహజంగానే ఆ యొక్క చింత వారి గురించి ఉంది, ఆయన లోపల రాయబడింది అని అనుకుంటాను. And in other words, వేరొక మాటల్లో yes, he will represent me means if I am there,
how much benefit you will get. If Timothy is there, so much benefit you will get. చూడండి, ఆయన నాకు ప్రతినిధిగా అక్కడ ఉంటాడంటే నేను వ్యక్తిగతంగా అక్కడ ఉన్నప్పుడు మీకు ఎంత క్షేమం కలుగుతుందో తిమోతి ఉన్నా కూడా అంతే క్షేమం కలుగుతుంది. He is the only person. ఆయన ఒక్కడే అలాంటి వ్యక్తి. What a wonderful certificate from such a man of God. అలాంటి గొప్ప దైవజనుడి నుంచి అలాంటి గొప్ప ధృవీకరణ పత్రాన్ని Many పొందాడు. people, as I told you last week, గత వారం నేను చెప్పినట్లుగా by seeing me, some people said, you are not a believer. నన్ను చూసి కొందరు అన్నారు అసలు నువ్వు విశ్వాసివి కాదన్నారు. By seeing you also, probably some people, I cannot believe you. కనుక మిమ్మల్ని చూసినప్పుడు కొందరు అనవచ్చు నేను మిమ్మల్ని నమ్మలేనని. But what about Timothy? అయితే తిమోతి మాట There ఏంటి? is no man like him. He is rank number 1 that are with me. మీ క్షేమ నిజముగా అతని వంటి వాడు ఎవడు లేడు నా దగ్గర ఉన్నటువంటి వారందరిలో కూడా అతడు అందరికంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తి. Timothy can reflect my character. తిమోతి నా యొక్క స్వభావాన్ని ప్రతిబింబించి If I చూపించగలుగుతాడు. come to your midst, how I will behave, exactly in the same way, Timothy also will behave. నేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఏ రీతిగా ప్రవర్తిస్తానో ఖచ్చితంగా అదే విధానంలో తిమోతి కూడా ప్రవర్తిస్తాడు. Not only displaying my character, నా యొక్క స్వభావాన్ని ప్రవర్తన చూపించడమే he కాదు, can communicate my affection also. Some people, they will deal the things very hard, but he is not like that. Like me, he will communicate my affection also in dealing the problems. With love he will solve. చూడండి, ఆయన నావలే సమస్యని ప్రేమపూర్వకంగా సంధిస్తాడు. చాలా మంది సమస్య ఏర్పడినప్పుడు చాలా గరుకుగా ప్రవర్తిస్తారు, కానీ ఈయన మాత్రము నా ప్రేమను చూపిస్తాడు, ఆ ప్రేమపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తాడు అని చెప్తాడు. And he can carry my message to you. అంతేకాదు నా సందేశము నేను చెప్పాలనుకున్నటువంటి వర్తమానం మీకు అందిస్తాడు. Because you are in the quest of doctrinal clarity, because some wrong doctrines have entered. ఏం చేద్దంటే మీరు తప్పుడు బోధలు మీ మధ్యలో ప్రవేశించాయి గనక స్పష్టమైనటువంటి సిద్ధాంతం ఏంటి అనేటువంటి వేటలో లేక అది వెతుకుతున్నారు మీరు. So now the Philippian assembly is in need of doctrinal clarity. కనుక ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క స్పష్టత అవసరత వాళ్ళు ఏర్పడింది. And also secondly, we have seen they need practical unity, not theoretical unity. రెండోదిగా మనం చూసాం ఏంటంటే క్రియాపూర్వకమైనటువంటి ఐక్యత వారికి కావాలా, ఏదో మాటరూపకమైనటువంటి ఐక్యత కాదు. Theoretical unity means we are all the members of the same body. It is true theoretically, but practically, when one member is fighting with the other, it is not practical unity. చూడండి, బోధన పరంగా చూసినప్పుడు మనమందరం కూడా ఒకే దేహం శరీరంలో సభ్యులై ఉన్నాము, అవయములై ఉన్నటువంటిది కాదు నిజమే, కానీ క్రియాపూర్వకంగా వచ్చినప్పుడు ఒకరితో ఒకరికి పొసగనప్పుడు క్రియాపూర్వకమైనటువంటి ఆ ఐక్యత అనేటువంటిది ఏర్పడుతుంది. So now I will send Timothy. అలాగే ఇప్పుడు తిమోతిని పంపుతున్నా. He will give you the doctrinal clarity and also practical unity. ఆయన మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన సిద్ధాంతపరమైనటువంటి స్పష్టతను మీకు ఇస్తాడు, అంతేకాదు క్రియాపూర్వకమైన ఐక్యత మీలో కలగజేస్తాడు. And he will talk about the strength needed to endure persecution also. అంతేకాదు హింస వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనటానికి కొరకై ఎలాగనా అనే దాని కొరకైనట్టు ప్రోత్సాహాన్ని మీకు ఇస్తాడు. What a wonderful certificate Paul has given about Timothy. తిమోతిని గురించి ఇలాంటి అద్భుతమైనటువంటి మెప్పుకోలు మాట తిమోతి చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. Not only he accompanied Paul, ఆయన చూడండి పౌలుతో కలిసి వెళ్ళటమే కాదు, but he is so careful in learning the spiritual things, all the spiritual things from Paul. And today Paul is telling he will give you the doctrinal clarity, means doctrinally Timothy became very sound. చూడండి, ఈ సిద్ధాంతపరంగా కూడా పౌలు ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుని వాక్య బోధన సరైనటువంటి బోధ ఏంటో మీకు తెలియజేస్తాడంటే ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మూల పాఠాలు సిద్ధాంతాలు అన్నింటిలో కూడా తిమోతి చాలా ఎదిగిన ప్రవీణుడుగా తనయ్యాడు. Very carefully observed Paul. అంటే పౌలు జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి When a చూశాడు. problem comes, how Paul behaves. సమస్య వచ్చినప్పుడు పౌలు ఎలాగనా ప్రవర్తిస్తున్నాడు. Not only giving the clarity of the problem, but how we will communicate with love and affection. చూడండి, ఆ సమస్య ఏర్పడినప్పుడు దాని గురించిన స్పష్టత ఇవ్వటమే కాదు, కానీ ప్రేమపూర్వకంగా ఏ రీతిగా వ్యక్తులతో సంధిస్తున్నాడని చూశాడు. It is not only giving a solution to a problem, you must communicate love and affection like Lord Jesus Christ. ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె ఆ ప్రేమపూర్వకంగా ఆ వారితో మాట్లాడగలగాలి. See, in Ephesians we all know speaking the truth in love. ఎఫెసీ పత్రికలో మనం ఎరుగుదాం ఆ వచనము, ప్రేమ కలిగి సత్యము మాట్లాడండి. Some people, they will tell the truth, but very hard they will tell. కొందరు సత్యమే చెప్తారు కానీ చాలా కఠినంగా మాట్లాడతారు. There won't be any love in their words. అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో ప్రేమ ఉండదు. Some people, they will show so much love,
They are not bothered about truth, only showing love only. కొందరు ఏంటంటే కేవలం ప్రేమ గురించి ఎక్కువగా ప్రేమ చూపిస్తారు కానీ సత్యం విషయం పట్టించుకొని పక్కన పెడతారు. But that's why Paul is writing, it must be in balanced way, speaking the truth in love to Ephesians 4th chapter. అంచేతన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఎఫెసీలకు రాస్తూ మీరు ప్రేమ కలిగి సత్యాన్ని మాట్లాడు అంటే ఆ సమతుల్యత అనేటువంటిది ఉండాలని చెప్తున్నాడు. So here in the portion what we have read, అంచేత ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో and in that is in Philippians, అంటే ఫిలిప్పీల in chapter 2 2వ అధ్యాయం from 20 to 23, 20 నుండి 23లో Paul is mentioning 7 truths about Timothy. తిమోతిని గురించి పౌలు 7 సత్యాలు చెప్తున్నాడు. And as the people of God, especially young people from our young age, we must inculcate, we must cultivate these traits, these characteristics, so that God may turn us as mighty men of God. దేవుని ప్రజలుగా ప్రత్యేకంగా యవనస్తులుగా ఈ దశలో నుండి ఇలాంటి ఆత్మీయమైనటువంటి గుణ లక్షణాలు కానీ మన జీవితాల్లో పెంపారు చేసుకుంటే రాబో దినాల్లో గొప్ప దైవజనులుగా మనం కాగలుగుతాం. The first thing, we are going to see the first thing today. ఇది నా మొదటి సంగతి చూస్తాము. And the first thing in the life of Timothy is, Timothy chose the right example. చూడండి తిమోతి జీవితంలో మొదటి సంగతి ఏంటంటే సరైనటువంటి మాదిరిని ఆయన ఎన్నుకున్నాడు. Today's young people, we are having so many role models, isn't it? ఈ దినాల్లో యవనస్తులు చాలా మందిని చాలా మాదిరులుగా వారు ఉంచుకుంటారు. Oh, some people, they are having the star athletes and they are their role models. కొందరు మరి ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులని వారికి ఒక మరి ప్రేరేపణగా ఉంచుకుంటారు. Many young people today, they became fans of Dhoni. ఈ చాలా మంది యవనస్తులు ఈ దినాల్లో ధోని అంటే చాలా ఇష్టపడతారు. Yes, when Dhoni has grown up his hair, all the people, the salons were closing. Nobody is going for a haircut. ధోని వెంట్రుకలు ఆయన పెద్దగా పెంచుకున్నప్పుడు ఈ మంగళ షాపులన్నీ మూసేసారు. చదివితే ఎవరు కూడా హెయిర్ కట్కి వెళ్ళట్లేదు. All young people, they were growing like that. That is a fashion. యవనస్తులందరూ కూడా ఆ వెంట్రుకలు పెద్దగా పెంచుకొని ఆ వెంట్రుకల్ని For every ball he bats, Dhoni may be saying, waving his head like that. వీడికి బాలు లేదు, బ్యాటు లేదు, బుర్ర మాత్రం ఉంది, ఇలా తిప్పుతాడు అంతే. గనక ధోని ప్రతిసారి కూడా బాల్ని మరి బాల్ ఆడినప్పుడు ఆ వెంట్రుకలు అలా తల ఊపుతాడు. వీళ్ళ దగ్గర చేతిలో బాల్ బ్యాట్ ఏం లేకపోయినా తల మాత్రం ఊపుతారు. వెంట్రుకలు తల మీద వెంట్రుకలే ఉన్నాయి, ఇంకేం లేదు. తల మీద వెంట్రుకలే ఉన్నాయి. సో అండ్ ఆఫ్టర్ సమ్ టైం, కొంత సమయం తర్వాత వాట్ ధోని డిడ్, ధోని ఏం చేశాడు, హీ హాస్ గాన్ ఫర్ ఎ క్లీన్ షేవ్. గుండు చేసుకున్నాడు. సెలూన్స్ వర్ ఫుల్. సలూన్లు ఇంకా అంటే మంగళ షాపులన్నీ కూడా పూర్తిగా చాలా మంది వచ్చేసారు. ఆల్ గుండూస్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా గుండులే. ఈవెన్ ఇన్ చర్చెస్ ఐ యామ్ టెల్లింగ్. సంఘాల్లో కూడా నేను చెప్తున్నా. ఎందుకు గుండు కొట్టించుకున్నావా, ఎన్నాళ్ళు కొట్టించుకోలేదు? ఎందుకు గుండు కొట్టించుకుని ఇన్నాళ్ళు ఎందుకు కాదంటే, ధోని అంటే బాగోదని చుండ్రు ఎక్కువైందన్నా, అందుకని కొట్టించుకున్నాను. ధోని అంటే బాగుండదని చుండ్రు ఎక్కువైందంట. యాక్చువల్లీ చుండ్రు నాట్ చుండ్రు ధోని. నిజానికి చుండ్రు కాదు, ధోనిని బట్టి ఎలా చేస్తారు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ గుండు ఐ హావ్ గాన్ ఫర్. కనుక ఈ చుండ్రు ఇదంతా ఉంది కనుక మరి గుండు చేయించుకున్నానంట. దెన్ దేర్ వాస్ అనదర్ ఫ్యాషన్. మరొక ఫ్యాషన్ వచ్చింది. వాట్ ధోని థాట్, ధోని ఏమనుకున్నాడు, వెన్ ఐ గ్రో హెయిర్ they have grown hair. నేను వెంట్రుకలు పెద్దగా పెంచుకుంటే వారు పెంచుకున్నారు. When I have gone for clean gundu, they also have gone for gundu. నేను గుండు చేయించుకుంటే వారు గుండు చేయించుకున్నారు. Now I will go for half gundu and half ventricle. ఇప్పుడు సగం వైపు గుండు సగం వైపు వెంట్రుకలు పెంచుకున్నారు. And now everybody, you can see everywhere, the barber is putting a rope here and just cleaning like this, that's all. గనక ఇప్పుడు చూస్తే ప్రతి దగ్గర కూడా అదే రీతిగా అందరూ యవనస్తులు ఈ తాడులాగా చుట్టి ఇది మాత్రమే తాడు కట్టేసి గీసేస్తున్నాడు. తాడు కట్టి no necessity of scissors now. ఇప్పుడు ఈ కత్తెర అవసరం లేదండి. So thing is, many people are having role models, these star athletes. కానీ చాలా మందికి ఇలాంటి వ్యక్తులను మాదిరిగా అంటే క్రీడాకారులుగా ఉన్నటువంటి వారిని మాదిరిగా పెట్టుకుంటారు. Some people, some actors, some people, some musicians, some people, some teachers like that. కొందరు యాక్టర్లను లేక కొందరేమో మరి ఈ మ్యూజిషియన్స్ని లేక టీచర్లు అలాంటి వారు. Yeah, we may be following their external habits. We are not having the efficiency like them. బాహ్యంగా వారు ఎలా ఏం చేస్తారో అది చేయడానికి ప్రయత్నిస్తాం కానీ వాళ్ళకున్నంత ప్రవీణత మనకు ఉండదు. But what about Timothy? అయితే తిమోతి విషయం ఏంటి? Timothy chose the best person in his life, that is Apostle Paul. తిమోతి తన జీవితంలో శ్రేష్టమైనటువంటి వ్యక్తిని మాదిరిగా ఎంచుకున్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు. Very closely Timothy followed Paul, not just simply following, not going behind him, or very closely how this man is walking, and in a particular problem how he is reacting. Everything he has seen
so minutely. కనుక చూడండి, తిమోతి పౌలుని ఎంతో దగ్గరగా ఉండి వెంబడించినాడు. ఏదో మామూలుగా కాదు, కానీ ఆయన దగ్గరగా ఉండి ఏ రీతిగా ఏం చేస్తున్నాడు, ఏ సంగతులు ఎలాగుంటున్నాడు అనేటువంటి చాలా అన్నీ కూడా చాలా మరి జాగ్రత్తగా చూశాడు, పరిశీలించి తెలుసుకున్నాడు. And when he is dictating the letters, when he is writing the letters, what he is writing, how he is writing, how he is addressing the problems with love and concern, he has very carefully observed. తర్వాత పత్రికలు రాస్తున్నప్పుడు సంఘాలకు కూడా ఏ రీతిగా రాస్తున్నాడు, ఇలాంటి మాటలు ఉపయోగిస్తున్నాడు, ఎలాంటి ప్రేమపూర్వకంగా సమస్యలకు పరిష్కారం ఇస్తున్నాడు అనేటువంటి సంగతులన్నీ కూడా జాగ్రత్తగా ఆయన పరిశీలిస్తున్నాడు, ఇలా చూస్తూ ఉన్నాడు. That's why what Paul is writing అందుకే పౌలు ఏం రాస్తాడు in 2:20 of Philippians, ఫిలిప్పీ పత్రిక 2:20లో, he is like-minded, same mind of mine is in Timothy. చూడండి, ఆయన అంటాడు మీ విషయం నిజంగా చింతించేవాడు అతని వంటి వాడు, అంటే ఆయన నా వంటి వాడే, నా మనసు కలిగిన వాడే, అలాంటి వాడు ఇంకెవరు కూడా లేరు అంటే. In verse 20 20 వచనములో in English, ఇంగ్లీష్లో, for I have no man like-minded, same mind like me. ఇంగ్లీష్లో రాయబడింది ఏంటంటే, నా వలే మనస్సు కలిగినటువంటి వ్యక్తి, ఒకే మనస్సు కలిగినటువంటి వ్యక్తి In other ఇంకొకరు words, కూడా లేరు. Paul is telling he is equal to me. If I am there, what I will do, if he also is there, he also will do the same thing. అంటే వేరొక మాటల్లో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన నాతో సమానుడు, అక్కడ నేనుంటే ఏం చేసేవాడినో ఆయన ఉన్నా కూడా అదే చేస్తాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Timothy was one with Paul in his mind and in his spirit. దాని అర్థం ఏంటంటే, తిమోతి పౌలుతో ఆయన ఏక మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, అంతేకాదు ఆయన ఆత్మలో కూడా ఏకాత్మ వారిద్దరు కలిగినటువంటి వారుగా He ఉంటున్నారు. thought like Paul thought. పౌలు ఎలాగా ఆలోచించాడు, ఆయన ఆలోచించాడు. He acted like Paul acted. పౌలు ఎలాగనైతే క్రియలు చేశాడు, ఈయన అలాగన క్రియలు And he చేశాడు. felt, yes, Paul felt. పౌలు ఎలాంటి భావన కలిగి ఉండినాడు, అలాంటి సంగతులే ఈయన In a భావించాడు. particular situation, what are the Paul's feelings? Same feelings Timothy was having. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భంలో పౌలు అనుభూతులు ఎలాగుంటాయో ఈయన అలాంటి అనుభూతులే కలిగిన. And he thought, yes, Paul thought. పౌలు ఎలాగ ఆలోచిస్తాడో ఈయన అలాగ ఆలోచించాడు. Some people will think like that, but they will not act. They will not put it into practice. But this man, like-minded means he acted as Paul acted. చూడండి, కొందరు అయితే మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి వల్లే వారు ఆలోచిస్తుంటారు, కానీ ఆలోచనల మట్టుకే ఉంటుంది. అయితే ఈయన మాత్రము ఆలోచనలు క్రియాపూర్వకంగా పెట్టాడు గనక ఆయన ఏక మనసు కలిగినటువంటి వాడు అని పౌలు అంటాడు. Paul says like that in his second letter to Timothy. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అంటాడు, And to Timothy, 2 తిమోతి, see what a wonderful certificate. ఎంత అంటే అద్భుతమైన యోగ్యత పత్రం అది. Common man giving a certificate, it is very easy. Sometimes if you pay some money also, some certificate will come. చూడండి, మామూలుగా ఎవరైనా కూడా మీకు ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చారంటే డబ్బులు ఇస్తే కూడా వారు ఇచ్చేస్తారు మీరు. So it is not like that. ఇక్కడ అలాంటిది కాదు. What Paul is telling, పౌలు ఏమంటాడు, at the end of his life, to Timothy means his last letter in his life. ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక అంటే ఆయన జీవితంలో చివరిగా రాసినటువంటి And what పత్రిక. Paul is writing పౌలు ఏం రాస్తాడు, in chapter 3, 3లో verse 10, 10వ వచనం, but thou hast fully known my doctrine. You fully know the manner of my life, the purpose, the faith, the long suffering, charity, patience, all these things he is writing. చూడండి 10వ వచనములో, అయితే నీవు నా బోధను, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అని రాసి అంటాడు కదా, తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. Can you imagine how much Timothy must have concentrated on Paul? కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తిమోతి ఎంతగా ఆ పౌలు జీవితంపై ఆయన ఆ యొక్క మరి లక్ష్యం ఉంచి ఆయన గమనించుంటాడు. Not only my doctrine, నా బోధనే కాదు, my manner, నా ప్రవర్తన, my long suffering, నా దీర్ఘశాంతం, how many things he has written. ఎన్ని సంగతులు ఇక్కడ రాస్తున్నాడు You ఆయన. know everything in detail about me. నన్ను గురించి అంతా కూడా పూర్తి వివరముగా నేను ఎరుగుతూ. You know fully my doctrine. That is, if I am in a particular situation, what I will say, you will say the same thing. నా బోధ పూర్తిగా నువ్వు ఎరుగుతావు అంటావు. ప్రత్యేకమైన సందర్భంలో నేనుంటే ఏం చెప్తానో నువ్వు అదే చెప్తావు. Even my manners, how I will behave. తర్వాత నేను ఎలాగ ప్రవర్తిస్తానో అది కూడా నువ్వు ఎరుగుతావు. Sometimes people may say so many things. My long suffering. కొన్నిసార్లు వ్యక్తులు మనకు వ్యతిరేకంగా ఎంత చెప్పినా కూడా నా దీర్ఘశాంతాన్ని అంటాడు. Oh, the extent to which Timothy was like Paul was remarkable. కనుక తిమోతి పౌలు వలె ఎంత మేరకు తాను ఉండగలిగినాడు అనేది చూసినప్పుడు నిజంగా ప్రశంసనీయమైనటువంటి 100% like Paul. 100% పౌలు వలె తాను జీవించాడు. When you are choosing a godly man as your role model, ఒక దైవ always try
Everybody will say, oh, Brother Bhat Singh is great. Brother Bhat Singh is great. Oh, I am his fan. Okay. You must imitate him. That is important. చూడండి, ఒక దైవజనుని ఎప్పుడైతే ఇక మాదిరిగా ఉంచుకుంటావో ఏం చేయాలి? భక్త్ సింగ్ గారు అంటే అందరు కూడా చాలా ఇష్టపడతారు, దైవజనుడు ఆయనలాగా ఉండాలనుకుంటారు. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన జీవితాన్ని అనుకరించి ఆ విధానంలో జీవించాలి. How many times from the same pulpit? ఎన్ని పర్యాయాలు ఇదే వేదిక మీద Do you know about Brother Bhat Singh? Whole night he was praying, but this man was not praying even half an hour. మీకు What is the use of telling? భక్త్ సింగ్ గారి గురించి తెలుసా? ఆయన రాత్రంతా ప్రార్థించేవాడని చెప్తారు, కానీ ఈ చెప్పే వ్యక్తి కనీసం అర్ధరాత్రి అంటే ఒక అరగంట ప్రార్థన చేయడంటే ఏమి ఉపయోగం చెప్పడంలో? What is the use? ఏం ఉపయోగం? So when you are taking somebody as your role model and the positive qualities, you must be able to imitate them. గనక ఒక వ్యక్తిని నువ్వు ఒక మాదిరిగా ఉంచుకుంటున్నావంటే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి మంచి సాంగతులని నువ్వు జీవితంలో కూడా వాటి అనుకరణలో పెట్టాలి. One day, actually I was hearing. ఒక దినాన్ని నేను నిజంగా ఈ మాట విన్నా. Many times you also must have heard. చాలాసార్లు మీరు కూడా వినింటారు. And I was sitting there. నేను అక్కడ కూర్చున్నాను. And this side one old sister is sitting. ఇటువైపు sister side. అంటే సిస్టర్స్ వైపు వృద్ధురాలు కూర్చున్నది. This brother was telling, you know, Brother Bhat Singh, whole night he was praying. And wonderful prayer barrier. కనుక ఈ వాక్యం ఆయన చెప్తూ అంటున్నాడు కదా, మీకు భక్త్ సింగ్ గారి గురించి తెలుసా? రాత్రంతా ప్రార్థన చేసేవాడు, గొప్ప ప్రార్థన యోధుడు అన్నాడు. And that old woman is around 70 years at that time. ఆ సమయంలో పక్కన కూర్చున్న వృద్ధురాలం వయసు 70 సంవత్సరాలు. ఆవిడ అన్న మాట నాకు వినపడింది. ఆమె అన్న మాట నాకు వినపడింది. ఆయన గురించి తెలుసు, నీ గురించి తెలుసు. ఆమె ఏమనిందంటే ఆయన గురించి తెలుసు, నీ గురించి తెలుసు అనింది. వాట్ ఈస్ ద యూస్? ఏమి చూడండి, దానివల్ల వచ్చే ఉపయోగం. ఎనీబడీ సీస్ తిమోతిని ఎవరైనా చూసారంటే, ఐ నో పాల్, పౌలు నాకు తెలుసు. డూ యు నో హౌ హి ప్రీచెస్? ఆయన ఎలా బోధిస్తాడు మీకు తెలుసా? డాక్ట్రినల్ థింగ్స్ హౌ హి ప్రీచెస్. బోధనాపరమైన సంగతులు ఎలా చెప్తాడు? డూ యు నో హిస్ మేనర్స్? ఆయన ప్రవర్తన మీకు తెలుసా? హౌ మచ్ లవ్ హి షోస్? ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడు? హౌ మచ్ లాంగ్ సఫరింగ్? ఎంత దీర్ఘశాంతం. పీపుల్ ఆర్ టెల్లింగ్, ఓ తిమోతి, బై సీయింగ్ యు we can understand how Paul is. గనుక ప్రజలు ఏమంటారంటే అనేవారంటే, తిమోతి నిన్ను చూసినప్పుడు పౌలు ఎలాగ ఉంటాడు అనేది మాకు తెలుస్తుంది. We may not be able to see Apostle Paul, but by seeing you we can understand how Paul behaved. గనుక అపోస్తలుడైనటువంటి పౌలు మేము చూసి ఉండకపోవచ్చు, కానీ నిన్ను చూడటం ద్వారా పౌలు ఎలా ప్రవర్తించేవాడు అనేది మాకు అర్థమవుతుంది. Not others telling, even Paul himself have given a certificate in 2 Timothy 3:10. You know fully, that word fully, really 100%. గనక ఇతరులు ఆయన గురించి చెప్పడమే కాదు, కానీ అపోస్తలుడైన పౌలు కూడా ఈ 2 తిమోతి 3:10 ఆయన అంటాడు కదా, నన్ను గురించిన సంగతులన్నీ కూడా నువ్వు సంపూర్ణంగా ఎరుగుదు అని యోగ్యత పత్రం ఇస్తా ఉన్నాడు. Oh, wonderful certificate. ఎంత అద్భుతమైనటువంటి ఆయన యోగ్యతను కూర్చున్నటువంటి మెప్పుకోలు మాట ఇస్తాడు. Paul while writing to Timothy, the Corinthians. పౌలు కొరింథీయులకు రాస్తున్నప్పుడు in 1 Corinthians, మొదటి కొరింథీలో chapter 4, 4వ అధ్యాయం. 1 Corinthians chapter 4, మొదటి కొరింథీ 4వ అధ్యాయం and in verse 16, 16వ వచనం. he says, be ye followers of me. ఆయన అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Yes, that is what he is writing to Corinthians. కొరింథీయులకు ఆ మాట రాస్తున్నాడు. And immediately in the next verse, do you know what he is writing? సో ఆ తర్వాత వచనంలో ఏమంటాడు తెలుసా? And I am sending you a person who followed me fully. ఆయన ఏమంటాడంటే, ఇందు నిమిత్తము నన్ను సంపూర్ణ 17వ వచనం అండి, ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకుని విధమును, నేను ఎలా నడుచుకున్నానో ఆ విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. If you see Timothy, you will immediately remember how I preached and in which way I walked. గనక మీరు తిమోతిని చూశారంటే వెంటనే మీకు అర్థమవుతుంది నేను ఎలాగ బోధించానో, నేను ఎలాగన ప్రవర్తించాను అనేది మీకు తెలుస్తుంది. It is written, he will bring you to your remembrance my ways which be in Christ and how I taught, how I behaved. By seeing Timothy, that's all. That's why I am sending you Timothy. What a wonderful certificate, even to Corinthians. సో ఆయన అంటాడు కదా, నేను ఏ రీతిగా క్రీస్తునందు నడుచుకున్న విధమును బోధించు విధమును కూడా ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయనను చూస్తే నన్ను చూసినట్లు అని రాస్తున్నాడు. The way I speak, నేను ఎలా మాట్లాడతాను, the way I walk, నేను ఎలా నడుచుకుంటాను, the way I take decisions, తీర్మానం ఎలా the way తీసుకుంటాను, I preach the gospel, ఎలా స్వార్థ ప్రకటిస్తాను, the love which I show, నేను చూపించే ప్రేమ, the concern I am having, నేను కలిగిన చింత, all those things you can see just as a Xerox copy in Timothy.
ఈ సంగతులన్నింటినీ కూడా ఒక జిరాక్స్ కాపీ లాగే మరి ఒక తిమోతి జీవితంలో చూడగలుగుతారు. That's why I sent him to you. అందుకనే అతని మీ యొద్దకు పంపి ఉన్నాను. What an approval. ఎలాంటి ఆమోదం ఆయన గురించి. Yes, in all the characteristics of Paul, Timothy is just a photostat copy. కనుక చెప్పాలంటే పౌలు Except maybe physical personality, that's all. పౌలు కలిగినటువంటి గుణ లక్షణములన్నీ కూడా తిమోతి జీవితంలో ఉన్నట్టుగా చూడండి, ఒక ఫోటో కాపీ లాగే ఉన్నాయి, ఒక మన ఆయన ఎత్తు తప్ప. No difference at all. అసలు ఏ మాత్రం వారిలో తేడా లేకుండా ఉన్నారు. What a wonderful certificate, brothers. ఎలాంటి అద్భుతమైనటువంటి యోగ్యతా పత్రం సహోదరుల. We will tell that so and so is our role model. Okay, only in letters only role model, that's all. మనం చెప్తాం కదా, మా పలానా వ్యక్తి నాకు ఒక మాదిరి ఆయన అనుకుంటాం కానీ కేవలం మాటల్లో ఉత్తరాల్లోనే. Do you know about that brother? ఆ సహోదరుడికి తెలుసా? Do you know about his greatness? ఆయన గొప్పతనం మీకు తెలుసా? He is my favorite preacher. ఆయనకు చాలా ఇష్టమైన He is బోధకుడు, my favorite singer. నాకు చాలా ఇష్టమైన He గాయకుడు, is my favorite musician. నాకు చాలా ఇష్టమైనటువంటి Very good, వాయిద్యకారుడు. very good. He is your favorite, no doubt. But have you got at least few qualities of that person? కనుక ఆయనకి ఇష్టం ఉండటం నీకు మంచిదే, కానీ ఆ వ్యక్తిలోని ఆత్మీయమైన లక్షణాలు ఏవైనా ఒక 2-3 అన్న నీలోటి వచ్చాయి. Not other people. Paul, a man of God who never lies. He is writing. Yes, he is a photostat copy of mine. చూడండి, ఇక్కడ వేరే వ్యక్తులు కాదు, అబద్ధం ఎప్పుడు ఆడినటువంటి, అంటే అసలు అబద్ధం ఆడుకున్నటువంటి వ్యక్తి పౌలు. ఆయన చెప్తాడు, తిమోతి నాలాంటి వాడే 100%. In a situation, Timothy is becoming angry means, if I were also there, I would have become angry. ఓ సందర్భంలో తిమోతి కోపపడుతున్నాడంటే ఆ పరిస్థితిలో నేనుంటే కూడా ఆ మేరకు నేను కోపపడేవాడిని. If Timothy is smiling, if I were there, I would be smiling. ఒక దగ్గర మరి తిమోతి చిరునవ్వు నవ్వుతున్నాడంటే నేనుండి ఉంటే నేను నవ్వేవాడిని. If Timothy is kneeling down, if I were there, I would have been knelt down. తిమోతి అక్కడ ఒక దగ్గర మొక్కలు ఉంటున్నాడంటే నేనుంటే నేను మొక్కలు You ఉండేవాడిని. need not see me, just see everything in Timothy. మీరు నన్ను చూడాల్సిన అవసరం లేదు, తిమోతిని మీరు చూస్తే నన్ను చూస్తున్నారు. What an approval from such a great man of God regarding this young man Timothy. ఈ యవనస్తుడైనటువంటి తిమోతిని గురించి గొప్ప దైవజనుడు ఎలాంటి ఆమోదాన్ని లేక యోగ్యత పత్రాన్ని ఇస్తున్నాడు. What about us? మన విషయం ఏంటి? I'll stop here. ఇక నేను ఆపుతాను. And what about us? మన విషయం ఏంటి? We are talking so many things about so many great men of God. చాలా మంది గొప్ప దైవజనుల గురించి గొప్ప సంగతులు చెప్తుంటారు. Oh, if he preaches, wonderful points will be there. But what about you? ఆయన వాక్యం చెప్తే గానీ చాలా మంచి ఆత్మీయమైన పాయింట్స్ చెప్తాడు. నీ విషయం ఏంటి? Not talking about some person, but you must inculcate, you must develop those qualities by having such a person as your role model. ఒక వ్యక్తిని నీకు మాదిరిగా ఉంచుకొని అతని గురించి గొప్ప మాటలు చెప్పడం కాదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి గుణలక్షణాలని నీ జీవితంలో పెంపారు చేసుకోవాలి. Having a role model, it is nothing wrong. ఒక వ్యక్తిని మాదిరిగా ఉంచుకోవడం తప్పు కాదు. Undoubtedly, Lord Jesus Christ is our role model. చూడండి, అనుమానం లేదు, యేసుప్రభువు వారే మనందరికీ మాదిరి. But God has kept us in an assembly. That's why we have to help one another by having some believer as a role model. There is nothing wrong. అయితే దేవుడు మనల్ని సమాజంలో సంఘంగా ఒక దగ్గర ఉంచాడు కనుక ఒక వ్యక్తిని మనకు మాదిరిగా ఉంచుకోవటంలో ఏం తప్పు లేదు. Yes. But how we are, developing into that stage. అయితే అలాంటి ఎదుగుదలలోనికి ఎలాగున మనం వస్తూ ఉన్నాం. We are talking so much about Brother Bhagat Singh. భగత్ సింగ్ గారి గురించి చాలా మాట్లాడతాం. Many other great men of God. ఇంకా అలాంటి గొప్ప దైవజనుల Even in గురించి. our own assembly, many people who labored like that, we know about them. May not be fully, at least to some extent. చూడండి, మన సొంత సమాజంలోనే పూర్తిగా కాకపోయినా చాలా మేరకి అలాంటి విధానంలో సేవ చేసిన వాళ్ళని ఎరుగుతాం. But the question is, ప్రశ్న ఏంటి? at least even an iota of that quality has come into our life. ఆ జీవితాల లక్షణాలు కనీసం మన జీవితంలో రవ్వంతన్నా వచ్చాయా? If not, లేనట్లయితే no use in talking all those things. ఇచ్చండి, ఇవన్నీ మాట్లాడడంలో ఏమీ లాభం లేదు. Timothy is not telling about himself. Paul is telling about Timothy. తిమోతి తన గురించి ఆయన చెప్పుకోవట్లేదు, పౌలు తిమోతి గురించి చెప్తున్నాడు. మనం చెప్పుకుంటాం మన గురించి. మనమైతే మన గురించి మనమే చెప్పుకుంటాం. ఎన్ని ఎప్పుడో తెలుసు బాయ్, ఇవన్నీ ఎప్పుడో తెలుసు. ఆ లాంగ్వేజ్ బాయ్ అంటేనే తెలిసిపోతుంది అక్కడ. తెలుసు బై అంటే ఆ మాట వింటే బాయ్ కూడా కాదు, బై బై అంటారు. అంటే అవతలోడు బై అంటాడు, అర్థమైంది, బై అంటాడు. సో బ్రదర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్, కనుక ప్రియమైన సోదరులారా, yes, we must develop those qualities. అలాంటి ఆత్మీయమైన గుణ లక్షణాలని మన జీవితంలో కూడా పెంపా చేసుకోవాలి. That is very important. అది చాలా We ప్రాముఖ్యం. are going to see about Timothy a little bit more in the coming weeks. తర్వాత రాబోయే వారాల్లో తిమోతిని గురించి మరి కొంత చూడబోతున్నాం. You also please read about Timothy. తిమోతిని గురించి మీరు కూడా చదవండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.